వ్రతఫలం. కావేరీ తీరంలోని ఒక అగ్రహారంలో వేద పండితుడైన ఒక ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎంతో కాలంగా సంతానం లేకుండా ఉండి బాగా వయసు మళ్ళాక ఒక ఆడపిల్ల పుట్టింది. లేకలేక పుట్టిన ఆ పిల్లకు శారద అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. కొంతకాలం గడిచింది. శారదకు యుక్త వయస్సు వచ్చింది. అప్పుడామె తండ్రి అయిన వేద పండితుడు కుమార్తెని వివాహమాడగల యోగ్యుడైన యువకుడి కోసం ఎన్నో గ్రామాలు గాలించి చివరకు ఒక గ్రామంలో వేదాధ్యయనం చేసి సంస్కారవంతుడైన ఒక బ్రాహ్మణ యువకుడికి ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. అయితే పెళ్లి రోజునే పాము కరిచి పెళ్లి కొడుకు మరణించాడు. శారదకు పెళ్లి ముహూర్తమే వైధవ్య ముహూర్తమైంది. ఆమె తన నగలన్నీ తీసేసి పుట్టెడు దిగులుతో జీవితం గడపసాగింది. ఇలా ఉండగా ధ్రువుడనే ఒక ముసలి బ్రాహ్మణుడు శారద ఇంటికి వచ్చాడు. శారద ఆయన పాదాలకు వందనం చేసింది. పుట్టుగుడ్డి అయిన ఆ ముసలి బ్రాహ్మణుడు శారద వితంతు అని తెలియక దీర్ఘసుమంగళీ భవ అని దీవించాడు. స్వామీ, ఇదేమి ఆశీర్వచనం? నేను పెళ్లినాడే విధవరాలినయ్యాను అని శారద వాపోయింది. తల్లీ, నేను జాత్యంధుణ్ణి, అందుచేత తెలుసుకోలేకపోయాను. అయినా నా నోట వచ్చిన ఆశీర్వచనం వృధా కాకూడదు. నీచేత ఉమామహేశ్వర వ్రతం చేయిస్తాను. నా ఆశీర్వాదం నిజమై నువ్వు సుమంగలివి కాగలవు అని ధ్రువుడు చెప్పాడు. శారద అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నిష్ఠతోనూ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఉమామహేశ్వర వ్రతం చేసింది. వ్రతం పూర్తి అయ్యే సమయానికి పార్వతీదేవి ప్రత్యక్షమై శారదను వరం కోరుకోమన్నది. అప్పుడు ధ్రువుడు పార్వతీదేవికి తన ఆశీర్వాదం గురించి చెప్పి శారద దీర్ఘసుమంగలి అయ్యేలాగా అనుగ్రహించమని వేడాడు. పార్వతీదేవి శారద పూర్వజన్మ వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. కిందటి జన్మలో శారద పాండ్యదేశంలో ఉండే ఒక బ్రాహ్మణుడి భార్య. ఆ బ్రాహ్మణుడికి 2 భార్యలు. శారద అతని రెండో భార్య. శారద చాలా అందము, ఆకర్షణ కలది కావటం చేత భర్త ఆమెనే ప్రేమించి అస్తమానము ఆమెతోనే ఉంటూ తన పెద్ద భార్యను పూర్తిగా అలక్ష్యం చేశాడు. భర్త తనపై చూపే ప్రేమకు గర్వించి శారద తన సవతిని ఎన్నో అవమానాల పాలు చేస్తూ ఇంటి దాసీ కన్నా హీనంగా ఆమె చేత పనులు చేయిస్తూ ఉండేది. భర్త ఈసడింపు, సవతి పెట్టే బాధలు భరించలేక ఆమె మనోవ్యాధిపడి తీసుకుని మరణించింది. ఇదిలా ఉండగా మరొక బ్రాహ్మణ యువకుడు శారద అందానికి బందీ అయిపోయి ఆమెను విపరీతంగా మోహించాడు. కాని పతివ్రత అయిన శారద ఆ యువకుణ్ణి దగ్గరికి రానివ్వలేదు. దానితో ఆ యువకుడు మతి చెలించిన వాడై దేశాలు పట్టి తిరుగుతూ అహోరాత్రాలు శారదనే స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ జన్మలో ఆ యువకున్నే శారద పెళ్లాడింది. అందుకు కారణం అతను చచ్చిపోయేటప్పుడు కూడా ఆమెనే స్మరిస్తూ ఉండటం. అయితే కిందటి జన్మలో శారదకు సవతి అయిన స్త్రీ పాము రూపంలో వచ్చి ఆ యువకుణ్ణి కరిచింది. శారద కిందటి జన్మలో తనకు భర్తకు ఎడబాటు కలిగించింది గనక ఈ జన్మలో ఆమె శారదకు ఆమె భర్తకు ఎడబాటు కలిగించింది. పార్వతీదేవి ముసలి బ్రాహ్మణుడికి ఈ వృత్తాంతం చెప్పి శారద ఎంతో భక్తితో వ్రతం చేసింది. నేను సంతోషించాను. ఈమెకు సుమంగళిత్వం కలిగే ఉపాయం నేను చేస్తాను. ఈమె పూర్వభర్త తిరిగి పాండ్యదేశంలోనే పుట్టాడు. కాలక్రమాన వీరిద్దరూ కలుసుకుని తిరిగి భార్యాభర్తలవుతారు అని అంతర్ధానమైంది. అమ్మా, పార్వతీదేవి చెప్పిన సంగతులు విన్నావు గదా, ఇక దిగులు మాను. నీ వ్రతం ఫలించింది. నా ఆశీర్వచనము నిజమవుతుంది. భక్తి శ్రద్ధలతో పార్వతీదేవిని స్మరిస్తూ కాగలదానికి వేచి ఉండు అని చెప్పి ధ్రువుడు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తర్వాత శారదకు రోజూ కలలో ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించి ఆమెతో ఉంటూ వచ్చాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. ఈ సంగతి బయటపడగానే ఊళ్ళోవాళ్లు ఆగ్రహించి ఇది పతితురాలు అని, దీని ముక్కు చెవులు కొయ్యాలి అని ఆర్భాటం చేశారు. అప్పుడు ఆకాశం నుంచి ఈమె మహాపతివ్రత, ఈమెను నిందించే వారి తలలు బద్దలైపోతాయి అనే మాటలు వినిపించాయి.
దాంతో వాళ్ళు బెదిరిపోయి ఆమెను నిందించటం మానేశారు. శారద కూడా ఎంతో సిగ్గుపడి తాను కలలో ఎవరితోనూ సంసారం చేస్తున్న సంగతి, దాని ఫలితంగా గర్భవతి అయిన సంగతి అందరికీ చెప్పింది. సకాలంలో ఆమె ఒక మగపిల్లవాణ్ణి కన్నది. కొంతకాలం గడిచింది. శారద తన కుమారుణ్ణి వెంటబెట్టుకుని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. అక్కడికి నానా దేశాల వారు వచ్చారు. వారిలో పాండ్యదేశం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణుడు శారదను చూసి ఆమె తన స్వప్నపత్ని అని గుర్తించి ఆమెను సమీపించి పలకరించాడు. శారద అతన్ని చూస్తూనే అతడు తన స్వప్నభర్త అని గుర్తించింది. ఇద్దరూ మాట్లాడుకోవటంలో ఒకరి సంగతి ఒకరికి తెలిసిపోయింది. శారద ధ్రువుడి ఆశీర్వచనం సంగతి, పార్వతీదేవి అనుగ్రహించిన వరం సంగతి అతడితో చెప్పింది. ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి శారదను తన దేశానికి తీసుకుపోయి ఆమెను తన భార్యగా, ఆమె కొడుకును తన కొడుకుగాను ఏలుకున్నాడు. కథ సంపూర్ణం.